భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టునందు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా మనం తిరువూరు నియోజకవర్గంలో మరి ముఖ్యంగా తిరువూరు పట్టణంలో జరిగిన సంఘటనలు నిజంగా చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. చెప్పాలంటే తిరువూరు నియోజకవర్గం, తిరువూరు రూరల్ మండలం, చిట్యాల గ్రామ సర్పంచ్ అయిన శ్రీనివాసరావు గారు నాకు ప్రత్యక్షంగా నేను ఇన్ఛార్జి హోదా తీసుకున్న ముందు నుంచి, మరి ముఖ్యంగా ఇన్ఛార్జి హోదా తీసుకున్న తర్వాత ఎక్కువ పరిచయం లేకపోయినా ఆయన గురించి తెలుసుకుంటే ఎంతో బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో కూడా, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అరాచక పాలన చేస్తున్న సమయంలో కూడా నిజంగా గ్రామాన్ని ఒక తాటి మీద నిల్చోబెట్టి గ్రామాన్ని అంతా కూడా ఒక్కడై ముందుకెళ్ళేసి ఆ సమయంలో కూడా సర్పంచ్గా గెలవటం, ఆ తర్వాత కూడా రెండోసారి సర్పంచ్ అవటం. అంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అన్నది, నాయకులు అన్నది నిజంగా గ్రామాల్లో ఒక పిల్లర్స్లా ఉండి, ఒక బలమైన పిల్లర్స్లా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకులు. సర్పంచ్ గారి సతీమణి కూడా నాకు తెలిసిన వ్యక్తే. ఎందుకంటే ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. విఆర్ఓగా పనిచేస్తున్నారు కవిత గారు. నిజంగా ఆ విఆర్ఓగా పనిచేసినప్పుడు వైసీపీ పరిపాలనలో ఏ విధంగా ఇబ్బంది పెట్టింది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. అయినా అవన్నీ కూడా తట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం నిజంగా ఆ దంపతులంతా కూడా, ఆ గ్రామం అంతా కూడా ఒక తాటి మీద ఉన్నారు. అలా ఉన్న ఒక వ్యక్తుల మీద ఒక భావోద్వేగంతో, ఒక ఇమోషనల్గా మా సహోదరుడు శ్రీనివాసరావు గారు మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన విశేషం. చాలా బాధాకరమైన విశేషం అంటే వ్యక్తిగతంగా వారిని దూషించడం వల్ల కవిత గారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి నిజంగా నిద్ర మాత్రలు తీసుకోవటం నిన్న ఉదయం జరిగింది. నాకు 1 గంటకు అలా తెలిసింది. తిరువూరు హాస్పిటల్లో అపస్మారక స్థితిలో, నిజంగా చావు దగ్గరికి వెళ్ళే పరిస్థితిలోకి, అపస్మారక స్థితిలో, కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో, అలానే మాట్లాడలేని కూడా పరిస్థితిలో తిరువూరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే వారిని అక్కడ ప్రాథమిక వైద్యం ఇచ్చి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆయుష్ హాస్పిటల్కి మార్చడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఆవిడ గారిని నేను ప్రత్యక్షంగా చూశాను, మాట్లాడటం కూడా జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది. పార్టీ అంతా కూడా అండగా ఉంటుంది. పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు, ఎంపీ గారు, అలానే మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆవిడ గారు ఆ పరిస్థితి నుంచి బయటికి రావటం, కోలుకొని ఇంకా ఒక 2 రోజుల్లో ఇంటికి వెళ్తారనేసి మేమంతా కూడా ఆశతో ఉన్నాం. ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు తిరువూరు నియోజకవర్గంలో జరగటం చాలా బాధాకరం. ఈ సందర్భంగా మా సహోదరుడు ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. 3 సంవత్సరాలు ఇన్ఛార్జిగా నేను ఆ ప్రాంతంలో తిరిగి ఏ గ్రామంలో వ్యక్తులు తెలుగుదేశం పార్టీని బలంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కొంచెం సమయం తీసుకొని వారి గురించి తెలుసుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వారు లేకపోతే
ఎమ్మెల్యేగా వచ్చి పోటీ చేయాలని నాలాంటి వాళ్ళు ఎక్కడుంటారు? ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా మీరు ఎక్కడుంటారు? కార్యకర్తలే మన బలం, గ్రామాల్లో ఉన్న నాయకులే మన బలం. వారి మనోభావాల్ని గౌరవించాలి. వారి మనోభావాల్ని ఇబ్బంది పెట్టకుండా, వారిని అగౌరవపరిచే విధంగా తప్పులు చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా బలహీనతలు ఉంటాయి, బలాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఒక నాయకుడిగా, ఒక పెద్దగా, పార్టీని మించిన ఒక రకంగా చెప్పాలంటే ఒక తండ్రిగా కార్యకర్తలు ఏదన్నా తప్పు చేస్తే వారిని పిలిచి దగ్గరికి తీసుకొని మందలించాలి. అది మంచి విధానం అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలాంటి విధానాలనే పాటిస్తారనేసి, అలాంటి విధానాలు పాటించటం వల్ల పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. మా ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారు మా మీద అనవసరంగా నోరు బారేసుకున్నందుకు, మేమేదో చేస్తున్నాం, అతని గ్రావులకి, అతను ఉసిరికి, అతను దోలే ఉసి మాఫియాకి, అతనికి రేషన్కి ఇటుకు అడ్డు వస్తున్నామని మమ్మల్ని పార్టీలోంచి పంపించడానికి, అతను వచ్చి 3 నెలలు అవుతుంది. మేము 30 ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటున్నాం. 30 ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాం. 3 నెలల నుంచి వచ్చి అతనికి సభ్యత్వం కూడా లేదు, మమ్మల్ని సస్పెండ్ చేస్తాడంట. మాఫియా మమ్మల్ని ఎదురైతే బట్టలు తీసి కొడతాడంట. ఈ అవమానాలు భరించే బదులు సావడం మేలని చెప్పి మా ఆవిడ నిద్ర మాత్రలు మింగి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇది బాబు గారితో అన్నమాట, సీఎం గారితో అన్నమాట. ఎంపీ గారు మాట్లాడారు సార్, సీఎం గారు ఇవాళ సర్వే కూడా పెట్టారు, యాక్షన్ తీసుకుంటాం, మీరేం తొందరపడొద్దని రఘురాం గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, అలాగే జోహార్ గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, దత్తు గారు వచ్చారు. అందరూ మాకు భరోసా ఇస్తున్నారు. మేమున్నాం, మీకు మేము అండగా ఉన్నాం. అంతా వాస్తవమే అమ్మా. ఇది ఉద్యోగస్తుల్ని మరీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. లేడీ ఉద్యోగస్తులను అయితే మరీ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అన్నీ వాస్తవాలే. మీరు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసుకున్నా పెద్దలు చెప్పలేకపోతున్నారు. అన్నీ వాస్తవాలే అమ్మా. అక్కడ జరిగేది వాస్తవం. అది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు పార్టీ మాకు న్యాయం చేయాలి. మాకు అతను వేరే వాళ్ళని ఇన్ఛార్జ్ చేయాలి. మాకు అతను అక్కర్లేదు సార్. మేము అతను వద్దనుకుంటున్నాం. పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టడం నిన్న ఇంత జరుగుతుందమ్మా. అందరినీ పిలిచి, పెద్దలను పిలిచి తప్పైంది, ఇలా జరగకూడదని చెప్పకుండా కులాలను పిలుచుకొని మనం ఎస్సీలు అందరం ఒకటి అని చెప్పి కులాల మధ్య అందరం మేము పల్లెటూరులమ్మ, అన్ని కులాలు అన్నదమ్ముల్లాగా ఉంటాం మేము. కొన్ని కులాలని ఎడగొట్టేసి మాకు ఎస్సీలు చాలని చెప్పి పిలిపించి మంది పార్టీ, మంది నేను ఎమ్మెల్యే అని ఎస్సీని మేము మనమే పరిపాలన చేసుకుందాం, మనమే చేసుకుందామని కులాల మధ్య చిచ్చు పెట్టాడమ్మా. అతనే పెట్టాడు, ఎవరో పెట్టలా. ఇక్కడ మేము ఒక అమ్మ వాళ్ళు మాదిగా ఉండదమ్మా. అక్కడ అందరం కలిసే ఉంటాం. అతనే చిచ్చు పెడుతున్నాడు కులాల మధ్య కూడా. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టునందు.